ఇప్పుడు యారేలో డిలీషన్ ఎలా చేస్తారో చూద్దాం. ఈ డిలీషన్ ఆపరేషన్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి యారేలో ఉన్న స్టార్టింగ్ ఎలిమెంట్‌ని డిలీట్ చేయటం, ఇంకొకటి యారేలో ఎండ్ ఎలిమెంట్‌ని డిలీట్ చేయటం, అలాగే ఇంకొకటి మనకి కావాల్సిన ఇండెక్స్ పొజిషన్‌లో ఉన్న వాల్యూని డిలీట్ చేయటం. అలాగే ఈ 3 ఆపరేషన్స్‌కి టైమ్ కాంప్లెక్సిటీ అనేది కూడా O ఆఫ్ n అవుతుంది. ఇప్పుడు 1 బై 1 ఈ యారేలోని డిలీషన్ అనేది ఎలా చేస్తారో ప్రాక్టికల్‌గా చూద్దాం. ముందుగా ఒక జావా క్లాస్ తీసుకొని దీనికి యారే డిలీట్ మనం స్టార్టింగ్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేస్తాం కాబట్టి యారే డిలీట్ స్టార్ట్ పేరుతో ఒక జావా క్లాస్ తీసుకున్నాను. ఇది క్లాస్ లోపల ఒక మెయిన్ మెథడ్. ఈ మెయిన్ మెథడ్ లోపల ఫస్ట్ ఇనీషియల్గా మనకు ఒక యారే ఉండాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం జావాలో యారేస్ అనేవి ఫిక్స్డ్ సైజులో ఉంటాయి. అది పెంచడం యారే తాలూకా సైజ్ పెంచడం తగ్గించడం కుదరదు. అలాగే యారే అనేది అన్ని వాల్యూస్ ఒకే డేటా టైప్కి చెందినవి ఉండాలి. సో ఇప్పుడు మనకి ఇనీషియల్గా ఒక యారే, అది కూడా నేను ఇంటీజర్ యారే తీసుకుంటున్నాను. దీనికి క్రికెట్ అని ఒక పేరు పెట్టాను. ఇప్పుడు ఈ యారే లోపల ఉన్న ఎలిమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 55, 125, 85, 95 ఇలా ఒక 4 ఎలిమెంట్స్తో ఒక యారే డిక్లేర్ చేశాను. ఇప్పుడు చూడండి, మన కాన్సెప్ట్ ఏంటి? స్టార్టింగ్ అంటే ఈ యారేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని డిలీట్ చేయాలి. కాబట్టి ఈ స్టాటిక్ యారేలో డైరెక్ట్గా డిలీట్ చేయడం కుదరదు కాబట్టి మనం ఏం చేస్తాం, కొత్తగా ఒక యారేని క్రియేట్ చేసి ఆ యారేకి మన క్రికెట్ యారేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కాపీ చేస్తాం. సో దానికి ఇక్కడ మనం చేసేది ఏంటి, ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. ఆ ఫంక్షన్ ద్వారా అంటే ఆ ఫంక్షన్ రిటర్న్ చేస్తున్నవి ఏదైతే ఉంటాయో అవి స్టోర్ చేయడానికి మనకు ఒక యారే కావాలి. సో కొత్త యారేకి నేను దీనికి స్కోర్ పేరుతో ఒక ఇంటీజర్ యారే, అలాగే ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్న ఫంక్షన్ ఇక్కడ డిలీట్ స్టార్ట్ అని ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఈ ఫంక్షన్కి అంటే ఈ క్రికెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఈ డిలీట్ స్టార్ట్ అనే ఈ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తాం. ఇప్పుడు ఈ స్కోర్లో ఏవైతే ఉన్నాయో అంటే ఈ డిలీట్ స్టార్ట్ నుంచి ఏదైతే రిటర్న్ అవుతుందో అది స్కోర్లో ఉంటుంది. ఈ స్కోర్ లోపల ఉన్న ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేయడానికి ఇక్కడ ఫార్ లూప్ తీసుకొని ఫార్ ఇనిషియలైజేషన్ int I ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ కండిషన్ అనేది మనం లూప్ స్కోర్ మీద రన్ చేస్తున్నాం కాబట్టి I లెస్ దెన్ స్కోర్ డాట్ లెంత్ అలాగే I ప్లస్ ప్లస్. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తున్నాం కాబట్టి SOUT ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాం, స్కోర్లో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తున్నాం కాబట్టి స్కోర్ ఇండెక్స్ పరంగా ఏమేమి ఉన్నాయో ఈ I పాస్ చేస్తే ఇండెక్స్ని బేస్ చేసుకొని ఆ ఎలిమెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ఈ ఫంక్షన్ డిఫైన్ చేయాలి. ఈ ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే మనం ఇక్కడ నేను ఫంక్షన్ డిఫైన్ చేయడానికి పబ్లిక్ స్టాటిక్ అనే కీవర్డ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే స్టాటిక్ మెథడ్స్కి మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఈ స్టాటిక్ మెథడ్ అనేది ఇంటీజర్ యారే రిటర్న్ చేస్తుంది. ఈ ఫంక్షన్కి మనం పెడుతున్న పేరు డెల్ స్టార్ట్. అలాగే దీనికి మనం పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్ క్రికెట్, దీని డేటా టైప్ అనేది ఇంటీజర్ యారే కాబట్టి ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ తర్వాత క్రికెట్. ఇలా మనం ఈ ఫంక్షన్కి పారామీటర్ డిఫైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం ఒక కండిషన్ చెక్ చేయాలి. అంటే యారే అనేది అసలు ఉందా, యారే లోపల ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అనేది. ఎందుకంటే యారే లోపల ఏ ఎలిమెంట్స్ లేకపోతే మనం ఏం డిలీట్ చేయలేం, అసలు యారే లేకపోతే మనం ఏమీ చేయలేం. కాబట్టి ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్తో ఇనీషియల్గా క్రికెట్ ఈక్వల్ టు నల్ ఆర్ ఆపరేటర్తో క్రికెట్ డాట్ లెంత్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో ఏ ఒకటి ట్రూ అయినా సరే మనం రిటర్న్ చేస్తున్నది యాజ్ ఇట్ ఈస్గా క్రికెట్ని రిటర్న్ చేసేస్తాం. సో ఇప్పుడు మనకి ఒక కొత్త యారే కావాలి. ఆ కొత్త యారే తాలూకా సైజ్ కూడా ఎంత అయి ఉండాలి, ఈ క్రికెట్ యారే కన్నా ఒకటి తక్కువై ఉండాలి. కాబట్టి నేను ఇక్కడ ఒక యారే తీసుకొని దీనికి ఫర్ ఎగ్జాంపుల్ మండే పేరుతో ఒక యారే తీసుకుంటున్నాను. న్యూ ఇంట్. ఈ యారే అనేది కొత్త యారే దేన్ని బేస్ చేసుకొని మనం క్రియేట్ చేస్తున్నాం, ఈ క్రికెట్ తాలూకా లెంత్ కన్నా ఒకటి తక్కువ కాబట్టి క్రికెట్ డాట్ లెంత్ -1. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రికెట్ యారేని ఈ మండే యారేలోకి కాపీ చేయాలి. అంటే క్రికెట్ యారే లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా మండేలోకి కాపీ చేయాలి. అలాగే మండే లూప్ రన్ చేసేటప్పుడు మనం ఈ స్టార్టింగ్ పాయింట్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, అంటే ఇండెక్స్ పరంగా 0 పొజిషన్లో ఉన్న వాల్యూని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి మనం లూప్ ఎక్కడి నుంచి రన్ చేయాలి, లాజికల్గా మన కండిషన్ అనేది ఇక్కడ 1తో స్టార్ట్ అవ్వాలి. అంటే స్టార్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ మనం ఒక ఫార్ లూప్ తీసుకొని ఫార్ ఇనిషియలైజేషన్ మనం చేసేది ఇక్కడ I
ఈక్వల్ టు 1. అలాగే కండిషన్ దేని మీద రన్ చేయాలి, మనం ఇక్కడ క్రికెట్ మీద రన్ చేస్తాం కాబట్టి క్రికెట్ డాట్ లెంత్ అలాగే i++. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం కాపీ చేస్తాం, అంటే ఈ క్రికెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఈ మండే అనే ఈ యారేలోకి కాపీ చేయాలి. కాబట్టి ఇక్కడ మండే, ఇక్కడ చూడండి మనం i-1 అంటే ఇక్కడ మనం కాపీ చేస్తున్నాం. కాపీ చేసినప్పుడు దీని సైజ్ ఎంత అనేది ఈ మండే తాలూకా సైజ్తో ఈ క్రికెట్ మ్యాచ్ అవ్వాలి. క్రికెట్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎన్నైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసినప్పటికీ కూడా మండే తాలూకా సైజ్ అనేది ఎంత, క్రికెట్ అంటే పాత యారే కన్నా ఒకటి తక్కువ. కాబట్టి మనం కాపీ చేసేటప్పుడు i-1 అని రాస్తాం. అలాగే ఈజ్ ఈక్వల్ టు క్రికెట్లో ఉన్న అన్ని వాల్యూస్ని మండేలోకి కాపీ చేసి ఇప్పుడు మనం రిటర్న్ చేయాలి. ఎందుకంటే ఇది వాయిడ్ ఫంక్షన్ కాదు కాబట్టి వాయిడ్ ఫంక్షన్ అయితే ప్రింట్ చేస్తాం. ఇది వాయిడ్ ఫంక్షన్ కాదు, ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ మనం రిటర్న్ చేయాల్సింది రిటర్న్ మండే. ఇలా రిటర్న్ చేసి సెమికాలన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు దీన్ని రన్ చేయాలి. రన్ చేయటం కన్నా ముందు మామూలుగా అయితే ఈ రన్ బటన్ని క్లిక్ చేసి రన్ చేస్తాం, కానీ ప్రొఫెషనల్గా మనం ఏం చేయొచ్చు అంటే టెర్మినల్ లోపల ఇక్కడ ముందు కంపైల్ చేసి ఇక్కడ జావా సి మన ఫైల్ పేరు arr delete start .java ఇలా కంపైల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో జావా array delete start. ఇప్పుడు రన్ చేస్తే చూడండి మనకి ఈ యారే లోపల ఎన్నైతే ఉన్నాయో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఇనీషియల్గా అయితే 4 ఎలిమెంట్స్, కానీ ఇక్కడ మనం 55 అనేది డిలీట్ చేసి 125, 85 అండ్ 95 ఈ మూడింటినే మనం ప్రింట్ చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ ఒకే లైన్లో కావాలనుకుంటే ప్రింట్ ln తీసేసి ఇప్పుడు సేవ్ చేసి మళ్ళీ మనం రన్ చేస్తే ఇక్కడ చూడండి అన్నీ కలిపి ఒకే వరుసలో వచ్చి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నప్పటికీ కూడా దీనికి కాంకాటినేట్ చేసి ఒక ఎంప్టీ స్పేస్ యాడ్ చేసి సేవ్ చేసి మళ్ళీ కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ చేస్తే చూడండి 125 అంటే స్టార్టింగ్ ఎలిమెంట్ డిలీట్ అయిపోయి మనకి యారేలో ఉన్న ఇండెక్స్ పరంగా పాత యారో 1 పొజిషన్ నుంచి ప్రింట్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 55 కాకుండా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యారే సైజ్ మారుస్తాను. ఇక్కడ 5, 6, 7, 8, 9, 10, 11. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మళ్ళీ మనం కంపైల్ చేసి ఒకసారి రన్ చేస్తే ఎగ్జిక్యూషన్ అనేది 6, 7, 8, 9 ఇలా చూడండి 5 అనేది డిలీట్ అయిపోయింది. ఓన్లీ 6, 7, 8, 9, 10 మాత్రమే మనకి అవుట్పుట్ కింద వచ్చినాయి. సో ఇలాగ మనం యారే లోపల ఉన్న స్టార్టింగ్ ఎలిమెంట్ని ఇలాగ డిలీట్ చేయొచ్చు.